చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ కొనసాగుతుంది. 3 గంటలుగా సిట్ అతన్ని విచారిస్తుంది. 2023లో డీజీపీగా పనిచేసిన వ్యక్తి చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు ఇదివరకే సిట్ ముందు చెప్పారు. అయితే ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను భుజంగరావు ఇతర అధికారులకు చేరవేశానన్నాడు ప్రణీత్ రావు. ఇక ఈ రోజు విచారణలో ప్రణీత్ రావు ఏం చెప్తాడనేది కీలకంగా మారనుంది. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు చెప్పిన విషయాలను ప్రణీత్ రావు కన్ఫర్మ్ చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది. ప్రణీత్ రావు కూడా ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేశాడా లేదా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలనే ట్యాపింగ్ వివరాలు పంపించాడా అనేది తేలాల్సింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రణీత్ రావు విచారణ కొనసాగుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. 3 గంటలుగా సిట్ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. 2023లో డీజీపీగా పనిచేసిన వ్యక్తి చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు ఇంతకు ముందు ఏదైతే సిట్ అధికారుల ముందు చెప్పడం, స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన సిట్ అధికారులు ఇక దాని ఆధారంగా ఇప్పుడు ఇటు ప్రణీత్ రావుని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రణీత్ రావు విచారణ కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, విచారణలో భాగంగా సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి సంబంధించి ప్రణీత్ రావు నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి, విచారణకి ఆయన సహకరిస్తున్నారా లేదా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారించే అవకాశం కనిపిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండవ కీలక నిందితుడు ఉన్నటువంటి ప్రణీత్ రావును సుదీర్ఘంగా 3 గంటలుగా ఇంకా సిట్ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కీలకంగా నిన్న ప్రభాకర్ రావుని విచారించిన సిట్ విచారణలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ డీజీపీ ఏదైతే 2023 ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఆదేశాల మేరకే చేశామని నిన్న కొంత ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాని ఆధారంగా ఈ రోజు ప్రణీత్ రావుని, ఎందుకంటే ప్రణీత్ రావు ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేశారు, స్పెషల్ టార్గెటింగ్ టీమ్ కి కూడా హెడ్ గా ప్రణీత్ రావు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ నెంబర్లను ఆ యొక్క లిస్ట్ ని కూడా పూర్తిగా మేము ట్యాపింగ్ చేశామని గతంలో కూడా ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రణీత్ రావు విచారణ అనేది కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు నిన్న మాజీ డీజీపీల ఆదేశాల మేరకే ఇదంతా వ్యవహారం జరిగింది. వారి ఆదేశాల మేరకు వారికి అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశాలు ఆయన చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు ప్రణీత్ రావు ఈ అంశంపైనే సిట్ విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణలో ప్రణీత్ రావు ఏం చెప్తాడు, ఎందుకంటే ప్రభాకర్ రావు డీజీపీ ఆదేశాల మేరకు చేశామని చెప్పిన నేపథ్యంలో మరి మీరు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చెప్పారని చెప్పి గతంలో ప్రణీత్ రావు చెప్పిన నేపథ్యంలో మరి డీజీపీ కార్యాలయం నుంచే మీకు ఆదేశాలు వచ్చాయా, మరి ఫోన్ ట్యాపింగ్ చేసిన అనంతరం కూడా దాని యొక్క డేటాను మీరు భుజంగరావుకి పంపించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారి భుజంగరావుకి చేరవేశారు. మరి భుజంగరావు ద్వారా మీరు డీజీపీ కార్యాలయానికి చేరవేశారా, మరి ఎవరి ఆదేశాల మేరకు, డీజీపీ ఆదేశాలే ఇందులో ఉన్నాయా లేదంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందా అన్న అంశాలపైన కూపీ లాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదొక కీలక స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే చేశాం, రివ్యూ కమిటీకి అనుమతి తీసుకున్న అనంతరమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు మొదటి నుంచి చెప్పిన పరిస్థితి. కానీ నిన్న కీలకంగా మాజీ డీజీపీ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహేందర్ రెడ్డి డీజీపీగా వ్యవహరించిన నేపథ్యంలో అంతకుముందు అంజనీ కుమార్ కూడా డీజీపీగా వ్యవహరించిన నేపథ్యం ఎన్నికల సందర్భంలో గతంలో మహేందర్ రెడ్డి అండ్ అంజనీ కుమార్లు డీజీపీగా పనిచేశారు. మరి వారి ఆదేశాల మేరక లేదంటే సిఎస్ రివ్యూ కమిటీలో కూడా ఉంటారు, వారి ఆదేశాల మేరకు జరిగిందా అన్న అంశాలు కూడా ఈ రోజు కూపీలాగనున్నారు. మరి సిట్ అధికారులు 3 గంటలుగా ప్రణీత్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో ఆధారాల ధ్వంసం కూడా జరిగిన నేపథ్యంలో దానిపైన కూడా సిట్ విచారించ కూడా కీలకంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను కొంత సంబంధించి కూడా
మరి నిన్న ప్రభాకర్ రావు చెప్పిన అంశాలను ఈ రోజు ప్రణీత్ రావు ఏకీభవిస్తారా? డీజీపీల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అన్న అంశాలు చూడాల్సిన ఉంది. ఇది ఒక కీలక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నతాధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది, లేదంటే ఉన్నతాధికారులను తప్పు పట్టించేందుకు గత ప్రభుత్వం లేదన్న అంశాలను కూడా ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో ఆయన తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నతాధికారుల ప్రమేయాన్ని చూపిస్తున్నారు అన్న అంశాలు ఈ రోజు సిట్ తేలనుంది. గతంలో కూడా ప్రణీత్ రావు 4 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి దీన్ని పోల్చనున్నారు. మరి ఈ రోజు ఉన్నతాధికారుల ప్రమేయం, డీజీపీల గతంలో పనిచేసిన డీజీపీల ప్రమేయమేనా ఉందా లేదా, వారి ఆదేశాల మేరకే మీరు ట్యాపింగ్ చేసి ఆ డేటాను ఎవరికి పంపించారు అన్న అంశాలను కూడా ఈ రోజు ప్రణీత్ రావును సుదీర్ఘంగా సిట్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణ పూర్తయిన అనంతరం దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్.